గురుగారు మీరు ఎక్కువ మోక్షం మోక్షం అని అంటూ ఉంటారు కదా, అసలు మీ ఉద్దేశంలో మోక్షం అంటే ఏంటి? మోక్షాన్ని పొందాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? మోక్షం అంటే మీరు ఏమో పైకి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు, అదేం కాదు. ఈ లౌకిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కష్టం ఉంటుందండి. చిన్నపిల్లడు ఉన్నానుకోండి, వాడు 10th క్లాస్ పాస్ అవ్వాలని సరదా పడుతుంటాడు, మంచి మార్కులు రావాలని. రానంతసేపు అది టెన్షన్ లో ఫీల్ అయిపోతాడు, అంటే వాడికి అది మోక్షం. అక్కడ ఎవరైనా వెంటనే ఇమీడియట్ గా ఏదైనా చెప్పి ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందో చూస్తాడు. ఎందుకంటే టీచర్ తిడతారు, మదర్ తిడతారు, ఫాదర్ తిడతారు, ఫ్రెండ్స్ తిట్టేస్తారు. వాడికి ఈ మధ్య 10th క్లాస్ వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తే మంచి మార్కులు రాకపోతే అమ్మాయికి ఎక్కువ మార్కులు వచ్చాయి కూడా చచ్చిపోతాడు. వీడికి ఏం చేయాలి కాదు, అంతే వాడికి అది మోక్షం. అక్కడ వెంటనే గురుగారు పట్టుకుని నేను చదువు పాస్ అయిపోవాలి, మంచి మార్కులు రావాలి, ఏం చేయాలి అంటే అక్కడ ఒక సాధన ఉండాలి. చదువు ఒకటే కాదు, సాధన ఉండాలి. అలాగే మన 20 years వచ్చిన పిల్లవాడి దగ్గరికి ఏంటవుతున్నాయి 20-25 లైఫ్లో సెటిల్మెంట్ అవ్వడం మోక్షం అన్నమాట. మంచి సెటిల్ అవ్వాలి, మంచి దానికి ఏ సాధన చేయాలి అంటే కర్మ ఎటువంటి కర్మ ఉండాలంటే ఆధ్యాత్మిక కర్మతో కూడిన శరీరాన్ని పోషించుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు మేము ఉన్నాం, జ్యోతిష్యం చెప్తాము, లక్షలాది ప్రజలకు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఇదే సాధనగా ఉంటుంటాం. ఉంటూ కొంత దైవ సంబంధమైన పనులు చేస్తున్నాము, జీవన విధానాన్ని గడుపుతున్నాం. ఇది ఒక మోక్షంతో కూడిన సాధన అంటామన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క వయసు వారికి ఒక్కొక్క సమస్య నుండి బయటపడడానికి మోక్షం ఉండే. కానీ ఈ మోక్షాలంటే మూలం ఎవడు అంటే కేతుగ్రహం అంటారన్నమాట. అంచేత కేతుగ్రహానికి అధిష్టాన దేవుడు గణపతి అంటాం. ఆ గణపతి మన శరీరం ఎక్కడ ఉంటాడు? మూలాధారంలో ఉంటాడనమాట. అంటే మూలాధారంలో గణపతిని షట్చక్రాలు దాటుకుని జ్ఞాన నేత్రంతో మంచి మార్గాన్ని చూపించాలని చేసే ప్రయత్నమే గణపతి ఆరాధన. గణపతి ఆరాధన వేరే రకాలుగా చేస్తుంటారు. చిన్నపిల్లలు ఒక రకంగా చేస్తే పెద్దవాళ్ళు ఒక రకంగా చేయాలి. ఈ విధంగా ఒక సమస్య పరిష్కార మార్గం చేసేది గణపతి. కాబట్టి ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా గణపతి మంత్రంతో మొదలుపెట్టి తర్వాత గురువు గారు చెప్పినట్టుగా జ్యోతిష్యంలో ఉన్నట్టుగా మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే ఏం సమస్య అయినా మోక్ష మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్తున్నాను. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? వంశీకృష్ణ గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/7/1986. టైం చెప్పండి. సాయంత్రం అండి? ఓకే, ఎక్కడ పుట్టారు? ఈస్ట్ గోదావరి. ఓకే, 13/7/1986 సాయంత్రం 4 గంటలకి ఈస్ట్ గోదావరి. చెప్పండి వంశకృష్ణ, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? గురువు గారితో మాట్లాడండి. మేడం, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి, ఇప్పుడు MBA చదువుతున్నాను. జాబ్ ట్రై చేస్తాను కానీ రావట్లేదు. ఓకే, సరే అండి. మీది ఉత్తరా నక్షత్రం అయిందండి, కన్యా రాశి అయింది. లగ్నం కూడా చూసుకునేసరికి మీది సుమారుగా వృశ్చిక లగ్నం అయిందండి. ప్రస్తుత దశ ప్రకారం రాహుమార దశ, అందులో కూడా అంతర్దశలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. రాహుకేతుల మధ్య గ్రహాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ 2 యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు అంటే రాహుకేతులకు జపం చేయడం, తర్పణం, హోమం, సమారాధన చేయడం మంచిది. అది కాకపోతే ఇంట్లో కూడా చక్కగా ఈ జపం చేసుకునే వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు. మీరు ఒకసారి చేసుకుంటే ఆ దోషం అనేది ఉండదు. తర్వాత మీకు ఏంటంటే ఏళ్ళనాడు శని ప్రభావం కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాడు. ఈ కన్యా రాశి వారికి ఆల్రెడీ 2 రోజులైంది ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం తగ్గి. అంటే శని ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో మీకు మోక్షం జరుగుతుంది. ఇందాక మాట్లాడినట్టు మోక్షం అంటే శనిగారి నెత్తి మీద 7.5 సంవత్సరాలు ఉన్నాడు, వాడు బయటికి వెళ్ళి ఒక మోక్షం మీకు. అంచేత ఈ 2 కూడా బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. సుమారుగా 2015 ఏప్రిల్ తర్వాత రాజమార్గంలో మంచి ఉద్యోగం మీకు వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఒక కనక పుష్పరాగ వ్రతం దానం చేస్తే చాలా బాగుంటుంది చెప్పుకెళ్తాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th floor, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.